ఈ ఏరియా వారందరినీ పిలిచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన మన పల్లెబోయిన చంద్రం గారికి, మరి ఏలూరు శ్రీనివాసరావు గారికి, మరి తదితర ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వేదిక మీద ఉండి మొన్న కమిటీలోకి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం మరి కమిటీని పటిష్టం చేయాలా, పార్టీ అభివృద్ధి జరగాల, పార్టీ బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే మనం తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రతి స్టేట్లో ఎన్ని కమిటీలు ఉన్నాయో అన్ని కూడా బలోపేతం చేయాలా, అన్ని కమిటీలు పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే ఏఐసిసి పిలుపు మేరకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మనం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ కమిటీ వేయాలా మరి అనేది మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, నాకు వీళ్ళు వాళ్ళు అని లేదు, నా వాళ్ళు అని లేదు, ఎవరైనా సరే పనిచేసేవారు మంచిగా ప్రజల్లోంచి గుర్తింపు పొందిన వారిని మీరు ప్రతి డివిజన్ తిరిగి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ఆ డివిజన్ అధ్యక్షులు వేస్తారా, పార్టీ కమిటీలో వేసుకుంటారా, వాళ్ళని గుర్తించండి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయటానికి ఏ అయితే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా మీరు ముందుకు పోండి. అక్కడ ఎవరైతే స్థానిక నాయకులు, అక్కడున్న కార్పొరేటర్లు, అక్కడున్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పేర్లు సూచిస్తే ఆ పేర్లు మీరు ఇవ్వండి అన్నారు. అంతా మనం నగరంలోని ఎవరైతే సీనియర్లు ఉన్నారో వడ్డుబోయిన నరసింహరావు గారు, తిలక్ గారు, మలీ వెంకటేశ్వర్లు గారు, పల్లెబోయిన చంద్రం గారు, దుదుకూరు వెంకటేశ్వర్లు గారు, మరి అదేవిధంగా కొత్తగా వచ్చిన కార్పొరేటర్లు, అనుభవం ఉన్నవారు, మురళీ గారు, రమేష్ రెడ్డి గారు, మేయర్ గారు, ఇట్లా అందరినీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఇంకా సీనియర్ నాయకులు కొత్త సీతారాములు గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నరేష్ నాయుడు గారు, మరి బాణాల లక్ష్మణ్ గారిని అందరిని అడిగి ఈ కార్యక్రమం ఏదో నేను అధ్యక్షుడినైనా నా సొంతంగా ఎవరు నాతోని బాగా మంచిగా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకే పదవులు ఇవ్వాలా, ఒక్కళ్ళకే రావాలనే ఉద్దేశం కాకుండా పార్టీ బలోపేతం కావాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన అన్ని కుల మతాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అందరికీ ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేయకుండా ఎక్కువ చేయకుండా సమతుల్యతను పాటిస్తూ, మరి అదేవిధంగా సీనియర్లకు వాళ్ళ ప్రాధాన్యతను తగ్గించకుండా మరి ఎంతో కష్టపడి మరి ఈ కమిటీని తయారు చేసి తుమ్మల గారు ముందలు పెట్టి, తుమ్మల గారు ఒకటే అన్నారు, అందరు ఆమోదయోగ్యమైన కమిటీ అయితే దీన్ని వెంటనే మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి పంపించమన్నారు. ఆ విధంగా ఇంకా ఎంతోమంది సీనియర్లు సలహాలు తీసుకున్న పేరున చెప్పలేము, ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలతోని సూచనలతోని కమిటీ తయారు చేసి మరి ఇది కొత్త వరవడి. నేను గతంలో చూసిన ఎన్నో కమిటీలలో నేను కూడా పనిచేసిన, ఇక్కడ నగర కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలో దాకా పనిచేసిన, ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నగానే ఇట్లా అందరి సూచనలు సలహాలు తీసుకోమని చెప్పిన మంత్రి నాయకుడు ఏకైక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇంకా వీరితో పాటు నా కార్పొరేషన్ పరిధిలోకి పాలేరు కూడా వస్తుంది, వారిని కూడా సంప్రదించి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి కూడా పేర్లు తీసుకోవటం జరిగింది. మరి అదేవిధంగా మన ఎంపీ రఘురామరెడ్డి గారిని కూడా అడగటం జరిగింది. మరి రేణుకా చౌదరి గారు గతంలో ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం కేంద్ర మంత్రిగా చేశారు, వారి సూచనలు సలహాలు కూడా తీసుకున్నాం. మరి అదేవిధంగా వారిచ్చిన పేర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇట్లా సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు అందరి పేరును వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ కూడా అక్కడున్న మనకి అతి కొద్ది మెంబర్లను వేసుకోమని అక్కడి నుంచి పైనుంచి వచ్చింది. 25 మందినే కమిటీల్లోకి తీసుకోవాలని నాకు ఇచ్చారు. అయినా సరే 25 మంది కాకుండా ఇంకా దాంట్లో మనం 15 మందిని పెంచినాం, 17 మందిని పెంచినాం, 43 మందితోని కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. దానికి వాళ్ళు అభ్యంతరం చెప్పినా కూడా వీళ్ళందరూ కూడా అవసరం,
వీళ్ళందరూ కూడా పనిచేయాలన్న వాళ్ళందరూ కూడా అరువులు ఇక తీసేయటానికి ఇందులో ఎవరు లేరనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పి ఒప్పించి ఈ కమిటీని మనం ఆమోదం తెలుపుకోవటం జరిగింది. దీనికి మరి కమిటీలోకి వచ్చిన వారు కూడా మరి పదవి వచ్చింది మరి ఏమి చెయ్యాలనే ఆలోచనలో ఉంటారు. జనరల్గా జనరల్ సెక్రటరీలు గతంలో వారికి ఏమి ఒక ప్రాధాన్యత కానీ ఒక పని కానీ కల్పించకపోయేది. కానీ నా కమిటీలో వాళ్ళందరినీ కూడా కొన్ని డివిజన్లకి ఇన్ఛార్జీలుగా, కొన్ని కార్యక్రమాలకి ఇన్ఛార్జీలుగా వేస్తాను. వాళ్ళ పని చేస్తూ మరి పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని, మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మనం మరి ఎక్కువ మెజార్టీ సాధించటానికి, ఎక్కువ సీట్లలో ఎక్కువ మెజార్టీ రావటానికి మరి ఈ కమిటీలో ఉన్నవారు సూచనలు, సలహాలు, మరి వారి సర్వీస్ కూడా మరి చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా అందుబాటులో ఉంటారని, మంచి కమిటీ తయారైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ కూడా కార్పొరేటర్లు కానీ, సీనియర్ నాయకులు కానీ ఇచ్చిన పేర్లు కూడా అందరు కూడా మంచి ఉత్సాహవంతులు, అన్ని కుల మతాల వారితోని మంచి సత్సంబంధాలు కలిగిన వారు, ప్రజల్లో మమైకమైన వారు ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ రానున్న రోజుల్లో మనకి మంచి పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున ఖమ్మం నియోజకవర్గంలో చేస్తున్నారో అదేవిధంగా పార్టీని కూడా అభివృద్ధి చేయడంలో వారి మార్కు చూపించారు. ఎందుకంటే డిసిసి ఖమ్మం కార్పొరేషన్లో ఎన్నడూ లేని విధంగా అన్ని కులాలని, అన్ని మతాలని సమన్వయం చేస్తూ పాత వారిని, కొత్త వారిని, అదేవిధంగా అందరినీ సమన్వయం చేస్తూ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ కూర్పులో దీపా చౌదరి గారు, యుగంధర్ గారి పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుంది. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు బడేసాబు గారికి, దండ రాజేంద్ర ప్రసాద్ గారికి, జోగుపతి ఉపేంద్ర గారికి, కోనేటి నారాయణ గారికి, ఏలూరు శ్రీనివాసరావు గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గత 2-3 నెలల నుంచి ఏఐసిసి ఆదేశాల మేరకు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సూచనల మేరకు నాగండ్ల దీపక్ చౌదరి గారు ప్రతి డివిజన్లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ సమన్వయం ఏదైతే ఉందో దాని గురించి చర్చించి దాని మీద ప్రతి ఒక్క కార్పొరేటర్తోనూ అక్కడ ఉన్నటువంటి నాయకులతోనూ సూచనలు, సలహాలు తీసుకొని ఒక కట్టుదిట్టమైనటువంటి కార్పొరేషన్ కమిటీని విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి అపోహలు లేవు, ఎటువంటి ఇది లేదు. పాత కొత్త కాంగ్రెస్ సమ్మేళనంతో పనిచేసే వారికి ప్రధానంగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకొని, ప్రతి కులాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కమిటీ వేయడం జరిగింది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వేసిన కమిటీ సభ్యులందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తారని నమ్ముతూ, ఆశిస్తూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మరలా ఈ 5వ డివిజన్లో కాంగ్రెస్ జెండాని మీరందరూ కూడా ఎగరవేయాలని, ఎగరేస్తారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా